ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ నివారణపై పాత మున్సిపల్ కార్యాలయం నుంచి శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో కమిషనర్తో పాటు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తదితరులు పాల్గొని ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం ఒక థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనే థీమ్తో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యమని తెలిపారు. తిరుపతిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు కలుగుతున్నాయని, వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వంటి పర్యావరణహితమైన వస్తువులను వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమారి, కోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, డిఈలు రాజు, వెంకటప్రసాద్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో గత లాస్ట్ ఇయర్ జనవరి 25న ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ రోజు శ్రీఎం గారు మనకి శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంను పురస్కరించుకొని తిరుపతి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరి కృషి, అందరూ సహకారం కావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తిరుపతి గతంలో బాగా చేసాం, కానీ ఈ మధ్యలో మళ్ళీ ప్లాస్టిక్స్ వాడకం ఎక్కువైపోయింది. కాబట్టి పట్టణ ప్రజానికాన్ని అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసింది ఏంటంటే ప్లాస్టిక్ వాడడం తగ్గిద్దాము. కాటన్ సంచులు, కాటన్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రమోట్ చేసుకుందాము. ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇవాళ గౌరవ సుగుణమ్మ గారితోనూ, అలాగే నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు అందరితో, అలాగే మన స్టాఫ్ అందరితో కూడా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మన పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి మన శ్రీదేవి కాంప్లెక్స్ వరకు తీయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే ప్లాస్టిక్ వాడుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా రైట్స్, పనిష్మెంటు, ఇంకెక్కడైనా పబ్లిక్ కనుక యూజ్ చేస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఆ గైడ్లైన్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది మనకి చాలా అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్లేస్కి పబ్లిక్ కానివ్వండి, భక్తులు కానీ ఎక్కువ వచ్చేది. అలాంటిది మన నగరం సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. దాంట్లో భాగంగా ప్లాస్టిక్ అనేది మనము ఈ భూతాన్ని అంతరించాలి. కాబట్టి ఈ ప్లాస్టిక్ నగరహితంగా అలాగే స్వచ్ఛ తిరుపతిగా మనము చేసుకోవాలనంటే ప్లాస్టిక్స్ని మనము బాయ్కాట్ చేయాలి. ప్లాస్టిక్ యూజ్ని డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.